హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు ఎంతో సింపుల్గా విలేజ్ స్టైల్ మటన్ కర్రీ. చాలా సింపుల్ అంటే సింపుల్. ఎవరైనా ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫుల్ రెసిపీ వాచ్ చేస్తే మీరు చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా కుక్ చేసుకునే రెసిపీ మటన్ కర్రీ. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కుక్కర్లో కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. తొందరగా మటన్ కుక్ అయిపోతుంది. మనకు ఒక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. 1/2 కేజీ మటన్ని మంచిగా ఉప్పు నీళ్ళలో కడుక్కొని కుక్కర్లో యాడ్ చేసుకోండి. ఒక 2 టమాటోస్, కొత్తిమీర, పుదీనా, కొంచెం కొత్తిమీర పుదీనా తీసుకోండి. అంటే ఒక హాఫ్ కట్ట. ఓకే, ఇది ఒక పెద్ద ఉల్లిగడ్డ. ఒకవేళ ఉల్లిగడ్డలు చిన్నగా ఉంటే 2 తీసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, సరిపోయినంత సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ మంచిగా మటన్కి పట్టియండి. మంచిగా కలుపుకోవాలి. మటన్ని మంచిగా ఇట్లా పిసుక్కోవాలన్నమాట. ఆ ఉప్పు కారం అంతా మటన్కి పట్టి ఆనియన్స్, టమాటోస్ అన్నీ వాటర్ కూడా రిలీజ్ అయ్యి మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. నీసు వాసన అస్సలు ఉండదు. మీరు అనుకోవచ్చు పచ్చి కూర కుక్ చేస్తున్నాం కదా, అది ఏమన్నా స్మెల్ ఉంటుందేమో అని. అస్సలు స్మెల్ ఉండదు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే, 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేయొద్దు. ఆల్రెడీ మనకు మటన్లో వాటర్ రిలీజ్ అవుతాయి. సో ఓన్లీ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, మీడియం టు లో ఫ్లేమ్ మీద 2 విజిల్స్ కుక్ చేసుకోండి. ఆ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు కుక్కర్ విజిల్ ఓపెన్ చేయండి. అప్పుడు మనకి మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మనం విజిల్స్ పెట్టిన దానికంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఆవిరంతా పోతుంది కదా, విజిల్ది స్లోగా ఒక 5 మినిట్స్ వరకు, అప్పుడే మనకి కర్రీ సెట్ అవుతుంది. ఇది ఒక మంచి టిప్ ఫ్రెండ్స్. కూర అవ్వగానే మీరు విజిల్ తీసేస్తే ఆ కూరకు టేస్ట్ కూడా అంత బాగుండదు. తప్పకుండా ఆవిరి పోయిన తర్వాత విజిల్ ఓపెన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి చెక్ చేసుకోండి మటన్ ఉడికిందా లేదా అని. ఉడకకపోతే మళ్ళీ 2 విజిల్స్ పెట్టుకోండి. అంతే, మన యమ్మీ విలేజ్ స్టైల్ మటన్ కర్రీ రెడీ. చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఎక్కువ మసాలాలు లేకుండా మన మటన్ కర్రీ రెడీ. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ వాచ్ చేయండి. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? Thank you for watching.